Hello all, welcome back to our channel. Nenu మీ సినిమా టికెట్. తెలుసు కదా మూవీ రివ్యూ. ఆ ప్రశ్నకి సమాధానం దొరికిందా లేదా అన్నది మాత్రం సినిమా అయిపోయేసరికి మనకే డౌట్ వస్తుంది. స్టోరీ అండ్ కాన్సెప్ట్. సినిమా ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. చాలా పవర్ఫుల్గా, గ్రిప్పింగ్గా. ఆ తర్వాత మన రాశి ఖన్నా గారు, సిద్ధు గారు ఉన్న ట్రాక్లోకి స్టోరీ డ్రైవ్ అవుతుంది. సాధారణంగా మొదలైన కథ కొంతసేపటికే ఇది ఎటు వెళ్తోంది అనే కుతూహలాన్ని రేపుతుంది. డైరెక్టర్ ఈస్ట్రోజన్ వర్సెస్ టెస్టోస్టెరాన్ అనే మగ ఆడ మనసుల మధ్య కాన్ఫ్లిక్ట్ను చూపించాలని అనుకున్నట్టున్నారు. కానీ ఆ పాయింట్ పూర్తిగా కన్వే కాలేదు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. డైరెక్టర్ నీరజ్ కొన గారు కథను న్యూ ఏజ్ టచ్తో పాలిష్గా, క్లాసీ విజువల్స్తో ప్రెజెంట్ చేశారు. అన్నెసెసరీ బోల్డ్నెస్ లేకుండా క్లాసీ ట్రీట్మెంట్తో నరేషన్ నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల క్యూరియాసిటీ బాగానే మెయింటైన్ చేశారు, కానీ క్లారిటీ మాత్రం కొంచెం మిస్సింగ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏం తెలుసుకున్నాం అన్న ఫీలింగ్ డామినేట్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్. రాశి ఖన్నా గారి పర్ఫార్మెన్స్ మచ్యూర్గా ఉంది. సిద్ధు తన రోల్ని సటిల్గా క్యారీ చేశాడు. వాళ్ళ కెమిస్ట్రీ డీసెంట్గా ఉన్నా ఇమోషనల్ కనెక్ట్ మాత్రం తక్కువగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ రిచ్ అండ్ కలర్ఫుల్ విజువల్స్తో ఆకట్టుకుంటుంది. బీజీఎం క్లాసీగా సింక్ అయ్యింది. ఎడిటింగ్ క్రిస్ప్గా ఉన్నా పేసింగ్ అన్ఈవెన్గా ఫీల్ అవుతుంది. ఓవరాల్గా తెలుసు కదా అనేది ఒక న్యూ ఏజ్ అటెంప్ట్. కాన్సెప్ట్ వైజ్ బోల్డ్ ట్రై, కానీ నరేషన్ క్లారిటీలో కొంచెం మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ క్యూరియాసిటీ, సెకండ్ హాఫ్ కన్ఫ్యూజన్. క్యూరియాసిటీ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ క్లారిటీ కోసం కాదు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.